హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అయోధ్య. మేము అయోధ్యకి వెళ్ళాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంతకు ముందుకు నా వీడియో చూస్తే మేము అయోధ్యకి ఎలా వెళ్ళాము అనేది ట్రావెల్ వీడియో ఉంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. సో ఇంకా మేము అయోధ్యలో ఎంటర్ అయ్యాక ఇక్కడ ఫ్రీ బెడ్ అండ్ ఫ్రీ బెడ్షీట్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా కూల్గా ఉండే అక్కడ. ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర మన బ్యాగ్ చెక్ చేస్తారు. బ్యాగ్ చెక్ చేశాక ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ మన ఆధార్ కార్డ్ ఒక్కరిది తీసుకొని ఫ్యామిలీ వాళ్ళందరికీ బెడ్స్ అండ్ బెడ్షీట్స్ ఇస్తారు. సో ఆధార్ కార్డ్ ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఒక క్లారిటీ కోసం. సో ఇంకా మేము ఆధార్ కార్డ్ ఇచ్చేసి మేము 8 మెంబర్స్ వెళ్ళాము. 8 మెంబర్స్కి బెడ్షీట్స్ తీసుకొని ఇంకా మన బెడ్స్ అన్నీ చూసుకొని మేము ఇంకా ఆరామ్స్గా పడుకున్నాము. చాలా చలి ఉంటుంది అక్కడ. ఈ బెడ్షీట్స్ లేకపోతే చలికి తట్టుకోలేము. చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత చలి ఉందో అక్కడ. సో ఇంకా వచ్చేసి నేను మోడీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను ఈ బెడ్స్ అండ్ బెడ్షీట్స్ అరేంజ్ చేసినందుకు. అక్కడ నుంచి మేము ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాము. డిన్నర్లో మేము ఏమేమి తిన్నామంటే అన్నం, చపాతీ అండ్ తోటకూర కర్రీ, పప్పు అండ్ నెక్స్ట్ ఇంకొక కర్రీ. అక్కడ నుంచి నైట్ పడుకొని మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచాము. ఇదంతా బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉండే. నాకు మంచిగా అనిపించింది అయోధ్యలో. ఇది ఒక్కటి చాలా పడుకోవడానికి బెడ్ అండ్ వాష్రూమ్స్ ఉంటే మనం ఎన్ని డేస్ అన్నా ఉండొచ్చు. ఫుడ్ కూడా అక్కడ బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ట్యాప్స్, నార్మల్ వాళ్ళు ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇవన్నీ ట్యాప్స్. అండ్ లోపల మొత్తం స్నానం చేసుకోవచ్చు అండ్ వాష్రూమ్కి కూడా వెళ్ళొచ్చు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము గంగ స్నానంకి. మేము గంగ దగ్గరనే స్నానం చేసుకోవాలనేసి మేము అక్కడికే స్టార్ట్ అయిపోయాము. నార్మల్లీ ఇక్కడ బ్రష్ చేసుకున్నాము. సో ఇక్కడ మార్నింగ్ ఫుడ్ కూడా ఫ్రీ ఫుడ్ కూడా పెట్టారు అక్కడ. బట్ మేము దేవుణ్ణి దర్శించుకోవాలి కాబట్టి మేము ఏం తినలేదు. అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. లిటరలీ మేము 15 కిలోమీటర్స్ వాక్ చేసాము. మేము ఉన్న దగ్గర నుంచని మన గంగ స్నానంకి నో వెహికల్స్ అవైలబుల్గా లేదు. ఉంటే మన కార్స్ అండ్ బైక్సే. సో ఇక్కడ వచ్చేసి ఎంత చల్లగా ఉంటుందో మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న యానిమల్స్కి కూడా వాళ్ళు బెడ్షీట్స్ వేశారు. అంటే అక్కడ అంత చలిగా ఉంటుంది. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పి తీశాను. అండ్ ఇంకా మేము వెళ్తుంటే మా డాడీ అక్కడ వాల్స్కు దేవుడి చరిత్ర పిక్చర్స్ వేశారనమాట. ఆ పిక్చర్స్ చూసుకుంటూ మా ఫాదర్ మాకు చెప్పారు స్టోరీ ఏంటనేది. స్టోరీ వింటుంటే నాకు నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇక్కడ సెకండ్ వచ్చి స్నానం చేయాలి. ఫస్ట్ గంగ దగ్గర స్నానంకి వెళ్ళాలి. సో ఇది సెకండ్ వచ్చి ఇక్కడ స్నానం చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. సో చూడండి ఇక్కడ జనాలు ఎంతమంది ఉన్నారు. కొంతమంది దేవుడు లేడు అనేసి అంటారు. ఇంతమంది జనాలు పిచ్చి వాళ్ళ దేవుడు కోసం అంత అది మార్నింగ్ 6:30కి కొంతమంది 1:30, 2:30, 3:30 టైంలో స్నానం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏమన్నా నన్ను అడిగితే వాళ్ళకు తెలీదా దేవుడు ఉన్నాడా లేదా అని. ఎంతోమందికి ఎన్నో విషయాలలో దేవుడు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఇంతమంది జనాలు వస్తారు దేవుడి దగ్గరికి. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఇంకొకసారి ఆ మాటలు అనకండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఎంటర్ అయిపోయాక అక్కడ చల్లగా అంటే ఎంత కూల్ వాటర్ ఉన్నాయి అంటే అంత కూల్ వాటర్ ఉన్నాయి. నేను అడిగిన డాడీ ఎందుకు ఇంత కూల్గా ఉంటాయి వాటర్ అని అడిగితే, మనం చేసేదే ఎప్పుడో ఒకసారి గంగా స్నానం. అప్పుడు మనం ఆ వాటర్లోకి దిగినప్పుడు మన బ్లడ్ ఎక్కడన్నా ఆగిపోయినా లేదంటే మన నరాలు ఏదైనా వర్క్ చేయకపోయినా కూడా ఆ కూల్నెస్కి మన బాడీ అంతా రిపేర్ అవుతుందంట. మా ఫాదర్ చెప్పాడు. నాకు అది విన్నప్పుడు కూడా అవును, ఒక్కరోజుకి ఏం ప్రాబ్లం కాదనిపించింది. ఇంకా మేము మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరాము. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంత జనాలు అంటే అంత జనాలు. మాకు 5 hours 6 hours పడింది దర్శనానికి. కానీ ఎంత టైం అయినా కూడా చాలా అంటే అందరూ ఒత్తుకోవడము చాలా ఇబ్బంది అనిపించింది. బట్ ఆ 1 సెకండ్ దేవుడిని చూసినప్పుడు ఎంత దూరం నుంచి వచ్చామనేది అదంతా మర్చిపోయాము. చూడండి ఇక్కడ జనాలు ఎలా ఒత్తుకుంటున్నారు, ఎంతమంది రష్ చూడండి. ఇదంతా అయోధ్య చూడడానికి నా 2 కళ్ళు అస్సలే సరిపోలేదు. ఇంకా బయటకు వచ్చేసి మేము మ్యాంగో జ్యూస్ తాగాము. చూడండి ఇక్కడ అందరు జనాలు. నేను ఇంకా అక్కడ ఒక స్పెట్స్ పర్చేస్ చేసుకున్నాను. అండ్ ఇలా బొట్టు కూడా పెట్టించుకున్నాము. మాకు మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాము. అండ్ ఇక్కడికి వచ్చి మేము ఫొటోస్ దిగామన్నమాట. ఇక్కడ మనకి ఫొటోస్ దింపుతారు అమౌంట్ ఇస్తే. సో ఇంకా మేము మంచిగా ఫొటోస్ దిగాము.
ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ చూడండి. మేమంతా మా ఫ్యామిలీ ఇక్కడ మాకు అంటే అంకుల్, తెలిసిన అంకుల్. అండ్ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మా అక్క ఫోటో లేదేంది అనుకుంటున్నారా, మా అక్క తప్పిపోయింది, ఆ దారిలో మిస్ అయిపోయింది, తర్వాతకి మళ్ళీ దొరికింది. ఇదంతా మా బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.